నమస్తే రఘునాథ్. ఎవడెవరో నీవు? సింహం ముందుకు చిట్టెలకిలా వచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు. సావాలని సరదా పడి వచ్చావా? నా గురించి తలుచుకుంటేనే వృత్తి దేవతకైనా ముచ్చమటలు పట్టాల్సిందే. అలాంటిది అది నన్ను తాకటమా? ఎవర్? ఆ మృత్యు దేవతని నేనై కౌగిలించుకుంటాను. తొందరపడే పని చేయకు, పూడిదైపోగలవు. ఇంతకీ ఎవరు నీవు? పిలవని పేరంటానికి పిడుగులా వచ్చి పిట్టల దొరలా రెచ్చిపోతున్నావు. కోనసీమ రౌడీని, కొండ వీటి టైగర్ని, కండిపేట కొండని, ఇలాంటి కింగులందరూ చేతను సలాం చేయించుకుని నవాబుల పేరు కాంచిన ప్రొఫెషనల్ కిల్లర్ సూర్యని. ఇలాంటి కిల్లర్ని అందరూ ఖరారు చేసి పరాయ రాష్ట్రానికి పారసాల చేశాను. నా ముందు రుస్తువులా రెచ్చిపోతే చచ్చిపోతావు. చావనేది నా ఛాయలకే రాదు, ఓటమనేది నా ఒంట్లోనే లేదు. గెలుపు చూడడం నా ఆశయం, మలిపి కొట్టడం నా హాబీ. ఇలాంటి కిలాడీలను ఎలా మట్టు పెట్టాలో నాకు బాగా తెలుసు. ఈ సూర్యును అనుకున్నంత సామాన్యుడు కాదు. కన్నులు తిరిగిన మొనగాళ్ళైనా, కరడి కట్టిన గోండాలైనా ఒక్క కేకతోనే సమాధానం చెబుతాను. ఒక్క ఏటుతోనే యమలోకానికి పంపిస్తాను. కేకలు వేసే జోకర్ గాళ్ళంతా వాకు పట్టి వేటు గురించి చెబితే నోటు మాట ఆపి రూటు తెలియక రోడ్డును పడే పిరికి వాడు కాదురా ఈ రఘునాథ్. రాయలసీమ రౌడీలైనా, రక్తం తాగే రాక్షసులైనా నా జోనులో అడుగు పెట్టాక నేను చెప్పినట్లు ఆడవలసిందే. నువ్వు చెప్పినట్లు ఆడడానికి, నువ్వు పెట్టింది తినడానికి నీ పెంపుడు కుక్కని కాదు, గత్తెని కాదు, గది మీద ఉన్న కొదమ సింహాన్ని కొట్టే విశ్వనాగుని. అది ఎంతటి కొదమ సింహమైనా దాన్ని జోరు నిలిపి జూలు దులుపుతా. అది ఎంతటి విశ్వనాగైనా దాని పడగ మీద పాదం మోపి కదిపి మదిపి మట్టి కరిపిస్తా. మట్టి కరిపిస్తానన్న వాడికి ముచ్చమటలు ఎలా పట్టించాలో నాకు బాగా తెలుసు. అంతటి సమర్థుడువా? నా సామర్థ్యం గురించి నీకు పూర్తిగా తెలియదు. ఒకవేళ తెలుసుకోవాలని ప్రయత్నిస్తే నీ గుండె ఆగిపోతుంది. ఆగిపోవడానికి ఇది మామూలు గుండె కాదురా పిల్లరవుడే. ఉక్కు ముక్క నేనేంటో తెలియక తొందరపడుతున్నావు. అది అంతటి ఉక్కు ముక్కైనా నేను తలుచుకుంటే చిటికలో పిండి చేయగలను. పిచ్చివాడా, నా పేరు వింటేనే పోలీసులు మొదలుకొని పొలిటికల్ లీడర్ వరకు సైడ్ అయిపోతారు. నా అలికిని వింటేనే ప్లాట్ఫామ్ రౌడీలు మొదలుకొని పేరు మోసిన గొండాల వరకు గుండె పగిలి సస్తారు. అది ఒకప్పుడు. నేను నీ స్థానాన్ని అడిగి పెట్టిన మరుక్షణం లెక్కలు విరిగినట్టే లెక్క. నీవు నా రెక్కలు కాదు కదా, వాటిలోనే ఏకలు కూడా పీకలేవు. నేను కానీ సైగ చేస్తేనే నీ బాడీ మీద బాంబుల వర్షం కురుస్తుంది. నేను చిటికి వేస్తే నీ శవం రోడ్డు మీద పడుతుంది. అంతటి సమర్థుడివా? నా మేధస్సు గురించి నీకు తెలియదు.
కౌలించకుండానే పేగులు లెక్క పెట్టగల సమర్థుడిని, ముఖం చూడకుండానే జాతకం చెప్పగల మేధావిని, మర్యాదగా తోక ముడుచుకుని వచ్చిన పని ఏంటో చెప్పు. నేను నువ్వు అనుకున్నట్టు నీతో గొడవ పడ్డానికి కానీ నిన్ను హతమార్చడానికి కానీ రాలేదు. మరి నీతో చేయగలుపుదామని వచ్చాను. నాతో చేయి కలుపుతావా? నమ్మలేకపోతున్నాను. నమ్మాలి, నమ్మి తీరాలి. నీ గురించి విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. నీ ఆశయం నా ఆశయం ఒక్కటే అయినప్పుడు మనం ఇద్దరం కూడా ఒక్కటే. అయితే ఈ దేశాన్ని అందినంత వరకు ఆక్రమించి దొరికినంత వరకు దోచేయవచ్చు. ఏమంటావు? చేయి కలుపుతానని చెంతకు వచ్చిన వాడితో చెలిమి చేస్తానే తప్ప చెయ్యెత్తే అలవాటు నాకు లేదు. సింహ కిషోర లాంటి నీ పొగరు, నీ తెగువ నాకు నచ్చాయి. ఇక మన చేతులు కలిస్తే అతి సునాయాసంగా ఈ దేశాన్ని దోచేసుకోవచ్చు. చేతులు కలపవచ్చేమో కానీ ఓటాలు మాత్రం కలవవు. నీ రేట్ ఎంతో చెప్తే నా రూట్ ఏంటో చెప్తా. అసలు రూట్ ఏంటో తెలియకుండా రేట్ ఎలా చెప్పమంటావు? వస్తున్నా సూర్య, ఆవేశానికే వస్తున్నా. నేను నీకు అప్పగించబోయే పని చాలా ప్రమాదకరమైనది. ఆ ప్రమాదంలో నీవు నెగ్గితే జీతం నీవు కోరినంత ఇస్తా. ప్రమాదానికే ప్రమాదం లాంటి వాడిని. అవి నాకు కొత్త కాదు. పనేంటో చెప్పు. ఈ నగరంలో నడి సెంటర్లో ఉన్న కళాభారతి మ్యూజియంలో నీవు దోపిడీ చేయాలి. మ్యూజియం దోపిడీనా? అవును సూర్య, దానిలో అతి పురాతనమైన రాణి మాలినీదేవి వజ్రాల హారం ఉంచబడింది. దాన్ని ఎలాగైనా నువ్వు కాజేయాలి. ఓ అంతేనా? చిటికలో పని ముగించుకొస్తా. అది నీవు అనుకున్నంత తేలిక కాదు సూర్య. దానికోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం, కానీ ఫలితం చూడలేకపోయాం. అయితే ఆ ఫలితాన్ని నేను చూపిస్తాను. రేపు ఈ టైం కల్లా ఆ హారం నీ కళ్ళ ముందు ఉంటుంది. సరేనా? అది నీవు అనుకున్నంత తేలిక కాదు. దానికోసం ఎందరో మాఫియా లీడర్లు మాటు వేసి ఉన్నారు. ఒక పక్క పోలీసులు ఎంతో కట్టుదిట్టంగా కాపలా కాస్తున్నారు, మరో పక్క గోండాలు దాన్ని ఎంటాడుతూనే ఉన్నారు. వాళ్ళందరి బారి నుండి హారాన్ని తేవటం చాలా కష్టం. వాళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా వాళ్ళ ఎత్తులన్నీ చిత్తి చేసి ఆ హారాన్ని నేను దొంగిలించుకొస్తాను. అంతటి సమర్థుడమనే ఈ పని నీకు అప్పగించాను. సరే అయితే మరి నేను వెళ్ళి వస్తాను. ఆగు సూర్య, నిషా తీసుకుని వెళ్ళు, ఖుషీగా ఉంటుంది. రోజీ, చూడు రోజీ, ఈ రోజు నుండి సూర్య కూడా మన గ్యాంగ్ లో ఒకడు. వీరిని ముందులో విందు చేసి నీ పొందుతో పరవశింపచేయి.